క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణెలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణ నిండిపోయెను. ఆయన దోణ అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నమని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. మార్క్ సువార్త 4వ అధ్యాయము 31వ వచనం నుండి 45వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఒక అద్భుత కార్యమును, అనగా ఈ యొక్క ప్రకృతిని తన ఆధీనంలో తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చేసిన అద్భుతములలో మరి రకరకాల రోగములను స్వస్థపరచడం, దయ్యములను వెళ్ళగొట్టడం, ఈ విధంగా జరిగిన తర్వాత ఆయన ఒక ప్రకృతిని కూడా తన ఆధీనంలో తీసుకొని మరి నిమ్మలము కమ్మని సముద్రమును, తుఫానును గద్దించినప్పుడు అది నిమ్మలమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అందులో దోణిలో ఉన్నటువంటి వారు మిక్కిలి భయపడి అని రాయబడి ఉన్నది. అవును ప్రియులారా, గాలియు సముద్రమును ఆయనకు లోబడుట మరి అక్కడ దోణిలో ఉన్న వాళ్ళు చూచి, మరి ఈయన ఒక బోధకుడనియు, లేకపోతే ప్రవక్త, లేక ఇంకా ఏదైనా దేవునికి సంబంధించిన వ్యక్తి ఉండవచ్చునని అనుకొని ఉండిరి. అయితే ఈ విధంగా ఆయనకున్నటువంటి ఆ శక్తి గొప్ప తుఫానును మరియు ఆ యొక్క బలమైన సముద్రమును కూడా ఆపివేయనంత కూడా నిమ్మలమగులాగున ఆయనకు శక్తి కలదని చూసినప్పుడు వారు భయపడి ఉండిరి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఆయన సర్వ సృష్టికర్త అయి ఉన్నాడని ఈ యొక్క సాదృశ్యము మనకు రూఢిపరచుచున్నది. దేవుడు తన విశ్వాస్యతను మనకు సమృద్ధిగా వెల్లడిపరచునుగాక.